హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూశాక మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ గుండె పగిలిపోయిందనే చెప్పాలి. మ్యాచ్ చాలా దాకా మన చేతుల్లోనే ఉంది. కానీ లాస్ట్ ఓవర్లో రిషబ్ పంత్ లక్ వల్ల ఎల్ఎస్జీ బయటపడిపోయారు. అసలు ఎక్కడ తప్పు జరిగింది? మన క్లాసన్ అండ్ రితీష్ రెడ్డి కొట్టిన ఆ ఇన్నింగ్స్ వేస్ట్ అయ్యాయా? లెట్స్ అనలైజ్. టాప్ ఆర్డర్ కొలాప్స్. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన మన ఎస్ఆర్హెచ్కి షమి ఒక నైట్మేర్లా మారాడు. పవర్ ప్లేలో మన బిగ్ గన్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వెంటనే అవుట్ అవ్వడం చాలా పెద్ద దెబ్బ. స్కిప్పర్ ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 35 రన్స్కే 4 వికెట్స్ పోయాయి అంటే ఉప్పల్ ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. ద రికార్డ్ రికవరీ. ఇక్కడ మెన్షన్ చేయాల్సింది మన ఆరెంజ్ ఆర్మీ రియల్ హీరోస్ గురించి. హెన్రిచ్ క్లాసన్ 41 బాల్స్లో 62 రన్స్ అండ్ మన వైజాగ్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి 33 బాల్స్లో 56 రన్స్. 116 రన్స్ పార్ట్నర్షిప్. ఫిఫ్త్ వికెట్కి వీరిద్దరూ కొట్టిన ఈ పార్ట్నర్షిప్ ఒక ఫ్రాంచైజ్ రికార్డ్. నితీష్ రెడ్డి కొట్టిన 5 సిక్సెస్, క్లాసన్ చేసిన కౌంటర్ అటాక్, దీనివల్లే మనం 156 రన్స్ ఫర్ 9 వికెట్స్ స్కోర్ చేయగలిగాం. లేకుంటే 100 రన్స్ కూడా కొట్టేవాళ్లం కాదు. ద బౌలింగ్ ఫైట్. టార్గెట్ తక్కువ ఉన్నా మన బౌలర్స్ గట్టి ఫైట్ ఇచ్చారు. హర్ష్ దుబే 4 ఓవర్స్లో జస్ట్ 18 రన్స్ ఇచ్చి 2 కీ వికెట్స్ తీశాడు. శివం కుమార్ మిడిల్ ఓవర్స్లో ఎడెన్ మార్కరమ్ 45 రన్స్ మీద ఉన్నప్పుడు అవుట్ చేసి మ్యాచ్ని తిప్పాడు. లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వచ్చింది అంటే అది మన బౌలర్స్ డిసిప్లైన్ వల్లే. వేర్ వి లాస్ట్. ద టర్నింగ్ పాయింట్. క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి అవుట్ అయ్యాక లాస్ట్ 3 ఓవర్స్లో మన వికెట్స్ వరుసగా కోల్పోయాం. హర్ష్ దుబే అండ్ శివం కుమార్ బ్యాట్స్మెన్గా ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేకపోయారు. అక్కడ ఇంకో 15 to 20 రన్స్ వచ్చుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. అండ్ ఆబ్వియస్లీ రిషబ్ పంత్ 68 రన్స్కి లక్ కలిసి వచ్చింది. ఫైనల్ వర్డిక్ట్. రిజల్ట్ మన సైడ్ రాకపోయినా నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ మన ఎస్ఆర్హెచ్కి బిగ్గెస్ట్ పాజిటివ్. కెప్టెన్గా ఇషాన్ కిషన్. బౌలింగ్ చేంజెస్ బాగున్నాయి, కానీ బ్యాటింగ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మన సన్ రైజర్స్ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో కమ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో మన నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించింది? అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పొజిషన్ మార్చాలా? మీ థాట్స్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సోల్డ్ అండ్ స్కోల్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.